హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పాలిసెట్ 2025 సంబంధించి పాలిసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో అనేది ఎన్ని మార్క్స్ వచ్చినట్టయితే ఈ యొక్క పాలిసెట్ అనేది క్వాలిఫై అవుతారని చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అవుతుంది. ఆ యొక్క డౌట్ అయితే ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీరు గట్రా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ అయితే ఫాలో అయితే కానీ ఏపీ పాలిసెట్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ గురించి అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్టయితే సిలబస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి అయితే మీకైతే ఒక క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే 10th చదివి ఉంటారో ఆ యొక్క 10th సంబంధించి ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ యొక్క సిలబస్ నుంచి అయితే మీకు ఈ యొక్క పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మీరు ఎటువంటి టెక్స్ట్ అయితే పడమాకండి. మీకు ఏదైతే ఎస్ఎస్సి సంబంధించి ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ యొక్క సిలబస్ నుంచి అయితే మీకు ఈ యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మీరు ఏదైతే 10th సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ కానీ ఒకసారి చూసుకుని పోయినా మీరైతే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో ఈ యొక్క సబ్జెక్టులు అనేది ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తే ఇప్పుడు చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఇక మ్యాథమెటిక్స్ నుంచి మన పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 50 మార్క్స్కి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ ఏదైతే ఉందో ఇక ఫిజిక్స్ నుంచి అయితే 40 మార్క్స్కి అయితే రావడం జరిగింది. ఈ యొక్క 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఫిజిక్స్ నుంచి. నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే కెమిస్ట్రీ నుంచి 30 మార్క్స్ రావడం జరిగింది. మీకు 30 క్వశ్చన్స్ అయితే ఈ యొక్క కెమిస్ట్రీలో అయితే అడగడం జరిగింది. టోటల్ మీకు ఈ యొక్క పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని 120 మార్క్స్కి అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఈ యొక్క 120 మార్క్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ రావడం జరిగింది, 40 మార్క్స్ ఫిజిక్స్ రావడం జరిగింది. కెమిస్ట్రీ వచ్చేసి మీకు 30 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క టోటల్ 120 మార్క్స్కి అయితే మీ యొక్క పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక 120 మార్క్స్లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే ఇక పాలిసెట్ అనేది క్వాలిఫై అవుతా చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అవుతుంది. ఆ యొక్క డౌట్ కానీ ఇప్పుడైతే మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క పాసింగ్ క్రైటీరియా అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వటం జరిగింది. ఇక్కడ మినిమం మార్క్స్ ఆఫ్ 25%, 120 మార్క్స్కి మీకు 25% మార్క్స్ అయితే మీకైతే ఈ యొక్క పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క 25% అంటే మీకు 120 మార్క్స్లో మీకు 30 మార్క్స్ అయితే ఈ యొక్క పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చినట్టయితే మీరు ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు అలానే కింద చూసుకున్నట్టయితే నో మినిమం మార్క్స్ రిక్వైర్డ్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్, అంటే ఈ యొక్క 30 మార్క్స్ 120 మార్క్స్ 25% రావాలంటే 30 మార్క్స్ అయితే రావాలి. కాబట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క 30 మార్క్స్ అనేది అవసరం అయితే లేదు. మీరు ఇప్పుడు క్లారిటీ చూసినట్టయితే ఎవరైతే బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఇక్కడ 25% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. అంటే 35% అంటే మీకు 35 మార్క్స్ అయితే రావాలి. ఈ యొక్క 35 మార్క్స్ వచ్చినట్టయితేనే ఈ యొక్క బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు 35 మార్క్స్ వచ్చినట్టయితేనే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో అయితే క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎటువంటి మినిమం మార్క్స్ అయితే ఉండదు. వీళ్ళకి 10 మార్క్స్కి వచ్చిన ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో అనేది 10 మార్క్స్ వచ్చినా వీళ్ళు క్వాలిఫై అవుతారు. ఒకవేళ 1 మార్క్ వచ్చినా కానీ వీళ్ళైతే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో అయితే క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి మినిమం మార్క్స్ అయితే ఇక్కడైతే లేవు. ఎవరైతే ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 30 మార్క్స్ వస్తేనే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో అయితే క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు క్లారిటీ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ నో మినిమం మార్క్స్ రిక్వైర్డ్ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్, వాళ్ళకి ఎటువంటి మినిమం మార్క్స్ అయితే లేవు. వాళ్ళకి 10 మార్క్స్ వచ్చినా పాస్, 1 మార్క్ వచ్చినా కానీ వాళ్ళైతే యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో అయితే పాస్ అవుతారు. నెక్స్ట్ ఎవరైతే మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి అదర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ మినిమం మార్క్స్ వచ్చేసి 120 మార్క్స్కి 25% అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క 25% మార్క్స్ అంటే మీకు 120 మార్క్స్కి 30 మార్క్స్ వస్తేనే మీకు ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ అనేది మీరైతే క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. ఇలా మీ ఎవరైతే ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఖచ్చితంగా అంటే 30 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఇది గైస్ ఓల్డ్ వీడియో వచ్చేసి ఈ యొక్క పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మీ యొక్క ఫ్రెండ్స్ అనేది రాస్తున్నట్టయితే వాళ్ళకనే షేర్ చేయండి. వాళ్ళకనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో కొంత అయితే యూజ్ అయితే అవ్వడం జరిగింది. మీకు ఇంకేమైనా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.